ప్రైజ్ ది లార్డ్. దేవత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 2021 సంవత్సరంలో ఈ చివరి ఆదివారం వరకు తన రెక్కల చాటున మనను భద్రపరిచిన ఆయన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సంవత్సరంలో ఈ చివరి ఆదివారం దేవుడు మనకిచ్చిన వర్తమానం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 22, 23 వచ్చిన భాగాలు చదవగలిగిన వారు మొత్తం చదువుదాం, వినగలిగిన వారు విందాం. రైట్. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జాగ్రత్త విందాం. దేవుని సేవకుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ అనే పట్టణం ఏ దేశంలో ఉందో తెలుసా? ఏ దేశపు రాజధానం? ఏ దేశము? గ్రీకు దేశపు రాజధాని ఏథెన్స్ పట్టణం. అప్పటికే కాదు, ఇప్పటికి కూడాను. ఎప్పటికీ 2000 సంవత్సరాల కిందట అప్పుడు ఇప్పటికీ కూడాను ఆ దేశము ఉంది, ఆ పట్టణము కూడా ఉంది. గ్రీకు దేశపు రాజధానిగా ఏథెన్స్ పట్టణం ఉంది. ఆ ఏథెన్స్ పట్టణానికి పౌలు వెళ్ళాడు. దేవుని వాక్యం చెప్పడానికి పౌలు వెళ్తే ఈ గ్రీకులు లేక ఈ ఏథెన్స్ పట్టణ వాళ్ళు, ఈ గ్రీకు దేశం వాళ్ళందరూ పెద్దగా దేవుణ్ణి నమ్మరు. ఎందుకు అంటే ఆ గ్రీకు దేశపు వాళ్ళందరూ కూడా ఎక్కువగా వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ తెలివితేటల్ని నమ్ముతారు. తెలివే దేవుడు, జ్ఞానమే దేవుడు అంటారు వాళ్ళు. జ్ఞానం ఉంటే చాలు, ఇక మాకు దేవుడు అవసరం లేదు. తెలివితేటలుంటే చాలు, మాకు దేవునితో పని లేదు అని జ్ఞానం విషయంలో ప్రపంచంలో దాదాపుగా మేధావులుగా పిలువబడ్డారు వాళ్ళు. గ్రీకు దేశస్థులు జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన వాళ్ళు. కాబట్టి ఆ ప్రాంతంలో దేవుని మాటలు చెప్పాలి అంటే పాండిత్యము ఎరిగిన వాళ్ళు, శాస్త్ర విజ్ఞానాలన్నీ తెలిసిన వాళ్ళు, చాలా గొప్ప గొప్ప పండితులు, తత్వశాస్త్రము తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఆ దేశంలో ఉన్నారు. అలాంటి వారి మధ్యలోకి దేవుని వాక్యం చెప్పడానికి పౌలు గారు వెళ్తే ఆయనకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఏ సంఘటన ఎదురైంది చెప్తాను వినండి. గ్రీకు దేశంలో ఆ గ్రీకు దేశ పరిపాలకులలోనూ గ్రీకు రాజ్యములో ఉన్న వారిలోనూ ఎంత పెద్ద పెద్ద మేధావులు ఉన్నారో మనకు దాదాపుగా తెలుసు. ఈరోజు ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఒక పరీక్ష అనేది పెట్టాలి అని మొట్టమొదటి కనిపెట్టింది కూడా వీళ్ళే. వాళ్ళెవరు? వాళ్ళ పేరు చెప్పండి, వాళ్ళని అడుగుతా అంటారా? గ్రీకులు. రూసో, ప్లేటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్, వీళ్ళందరి పేర్లు విన్నారు? వీళ్ళందరూ ఫిలాసఫర్లు, చాలా పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా వాటిని కనిపెట్టిన వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడ పుట్టి పెరిగారంటే గ్రీకు దేశంలో. కాబట్టి వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడాను వాళ్ళు సంపాదించిన శాస్త్రాలను, జ్ఞానాన్ని నేర్చుకుంటూ వచ్చారు. కానీ దేవుడి పట్ల భక్తి అనేది పక్కన పెట్టేశారు. ఈరోజు వాళ్ళు కనిపెట్టినవి చాలా ఉన్నాయి. సైన్స్లో వాళ్ళు కనిపెట్టిన సైకాలజీ, వాళ్ళు కనిపెట్టిన శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి ప్రజల మధ్యలోకి ఒక వ్యక్తి వెళ్ళాడు, పౌలు గారు. ఆ పౌలు గారు వెళ్ళిన మాటల గురించి మనకు ఇప్పుడు చెప్తుంది ఎవరు అంటే, ఈ మాటలన్నీ లూకా. ఎవరు? ఈ అపోస్తుల కార్యముల గురించి చెప్తున్న వ్యక్తి ఎవరంటే లూకా అనే భక్తుడు చెప్తున్నాడు. ఎవరో తెలుసా ఈ లూకా? ఓ పెద్ద డాక్టర్, చాలా సీనియర్ డాక్టర్. యేసు ప్రభు వారి శిష్యుడు కాదు ఈయన. అర్థమవుతుందా? యేసు ప్రభు శిష్యుడు కాదు. ఒక డాక్టర్ గారు ఏ విషయమైన ఎట్లా చూస్తారు? పరీక్షించి అన్ని టెస్టులు చేసి అప్పుడు వచ్చిన రిజల్ట్ను చెబుతారు. ఈ లూకా కూడా, ఈ అపోస్తల కార్యమును రాస్తున్న ఈ వ్యక్తి లూకా కూడా ఒక పెద్ద డాక్టర్.
యేసు ప్రభు శిష్యుడు కాదు. ఈ లూకా పరిశోధించి తెలుసుకున్న విషయాలలోని వాస్తవాలు ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆ గ్రీకు దేశంలోని ఆ ముఖ్య పట్టణమైన ఏథెన్స్ నగరానికి పౌలు గారు వెళ్ళారు, వాక్యం చెబుదాం కదా అని. వెళ్తే అక్కడ ఆయన అంతా తిరిగి చూస్తూ ఉంటే ఆయనకు ఒక విగ్రహం కనబడింది. ఏం కనబడింది? ఒక విగ్రహం కనబడింది. సాధారణంగా ఎక్కడైనా ఒక విగ్రహం ఉంది అంటే ఆ విగ్రహం దగ్గర పేరు కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? అది ఏ విగ్రహం కనబడింది? ఒక దేవుడి విగ్రహం. అది ఏ విగ్రహం? దేవుడి విగ్రహం ఉంది. తీరా పౌలు గారు దగ్గరికి పోయి చూస్తే ఆ విగ్రహం దగ్గర పేరు లేదు. ఏమి లేదు? ఇప్పుడు మనం ఎక్కడన్నా ఏ గుడో ఎక్కడికి పోయి చూసినా ఆ ముందు పేరు ఉంటుంది. పలానా ఆలయము, పలానా దేవుని ఆలయం, లేకపోతే పలానా చర్చి, పలానా పేర్లు ఉంటాయి. పౌలు గారు కూడా పోయి చూస్తే ఒక విగ్రహం కనబడింది. ఆ విగ్రహం దగ్గరకు వచ్చి అందరూ పూజలు చేసుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఆరాధనలు చేసుకుంటున్నారు, వాళ్ళకు వచ్చినట్లుగా, వాళ్ళకు తోచినట్లుగా. కానీ ఏం పేరు పెట్టి? ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయాలంటే, లేక పూజలు చేయాలంటే, నమస్కారాలు ఏం పేరుని పెట్టి చేస్తారు? పేరు లేదు. ఆశ్చర్యంగా లేదు? ఆశ్చర్యంగా ఉంది. పేరు లేని దేవుడు. ఏం దేవుడు? పేరు లేని దేవుడు, తెలియబడిన దేవుడు. పౌలు గారికి ఆశ్చర్యం అనిపించి అడిగాడట, ఈ దేవుడి పేరేం పేరు అని అడిగారు. వాళ్ళు చెప్పారు, పేరు మాకు తెలియదు అన్నారు. పేరు మాకు తెలియదన్నారు. పేరు తెలియకపోవటం ఏంటి? పేరు తెలియకుండా ఎట్లా పెట్టారు? పేరు తెలియకుండా విగ్రహం ఎట్లా పెట్టారు? అసలు ఆ విగ్రహాలు పెట్టిన వాళ్ళు వీళ్ళు మాత్రం అట్లా వెళ్ళడం, వాళ్ళ పూర్వీకులందరినీ గురించి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ చెప్పిన జవాబు ఏంటంటే, మాకు తెలియదు, ఆ దేవుని పేరేంటో మాకు తెలియదు అన్నారు. అసలే పౌలు గారు కొంచెం అవకాశం, ఛాన్స్ ఉంటే వాక్యం చెప్పకుండా వదిలిపెట్టడం. ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం దొరికింది. ఏంటది? పేరు తెలియని దేవుడు కాబట్టి భలేగా అవకాశం దొరికింది ఆయనకు. ఇప్పుడు మనం చెప్తాం. చరిత్ర ఏం చెప్తుందంటే, అసలు వాళ్ళు ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టారు, ఆ విగ్రహానికి పేరు ఎందుకు లేదు అని జాగ్రత్తగా ఆలోచిస్తే, ఏథెన్స్ పట్టణంలో సుమారుగా 2000 సంవత్సరాలకు ముందు ఆ టైంలో ఏథెన్స్ పట్టణంలో ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వల్ల ప్రజల్లో చాలామంది చచ్చిపోయారు. చాలామంది చచ్చిపోవటం వల్ల ఆ చనిపోయిన శవాల మధ్యలో నుంచి అంటువ్యాధులు వచ్చేసి ఆ టైంలో ప్లేగు, కలరా, మలేరియా ఇప్పుడు ఇవి తగ్గిపోయాయి. ఒకప్పుడు భయంకరంగా ఉండేవి. ఇలాంటి వ్యాధులు ఆ ఏథెన్స్ పట్టణం అంతా వ్యాప్తి చెంది చాలామంది ఆ వ్యాధుల ద్వారా చచ్చిపోతూ వచ్చారు. జనాలు వందల వేలల్లో ప్రజలు చచ్చిపోతూ ఉంటుంటే ఆ ప్రజలు ఏం చేశారు? ఏథెన్స్ ప్రజలు ఎంతమంది చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి ఇంతమంది చచ్చిపోతా ఏ మందుకు కూడా ఈ జబ్బులు లొంగటం లేదు. ఒకదానికి మందు కనిపెడితే ఇంకొక వ్యాధి వస్తుంది, దానికి మందు కనిపెడితే ఇంకొక వ్యాధి వస్తుంది. ప్రజలు వేలాది మంది చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఏదో ఎక్కడో పొరపాటు జరుగుతుంది. దేవుడికో మన మీద కోపం వచ్చింది, ఏ దేవుడికో మన దేశం మీద, మన ప్రాంతం మీద కోపం వచ్చింది. కాబట్టి ఆ దేవుణ్ణి శాంతిపరచాలి అని ఆ గ్రీకు దేశంలో ఉన్న పెద్దలు, పండితులైన వాళ్ళు ఆలోచనకు వచ్చి ఆ గ్రీకు దేశంలో వాళ్ళకు తెలిసిన దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది దేవతల పేర్ల మీద, దేవుళ్ళ పేర్ల మీద వాళ్ళు చేయాల్సిన పూజా నమస్కారాలు అన్నీ చేశారు. అయినా మరణాలు తగ్గటం లేదు, అయినా రోగాలు తగ్గటం లేదు, అయినా వ్యాధులు తగ్గటం లేదు. వాళ్ళు ఇంకా ఏ దేవుడి పేరైనా మర్చిపోయామేమో అని ఆ దేశంలో మారుమూలన ఉన్న ముక్కోటి దేవతలుగా పిలువబడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి దండాలు, దస్కాలు, పూజలు, నమస్కారాలు, అభిషేకాలు, కుంభాభిషేకాలు అన్నీ చేశారు. అయినా మరణాలు తగ్గలేదు, అయినా వ్యాధులు తగ్గలేదు, రోగాలు తగ్గలేదు. మళ్ళీ అందరూ కలిసి, పెద్దలంతా కలిసి ఒక మీటింగ్ వేసి, ఏంటి మన దేశం మీద ఈ చావులు, ఈ మరణాలు, ఈ కేకలు, ఏడ్పులు ఏం చేస్తే తగ్గుతుంది? ఎన్ని దేవుళ్ళు దేవతలకు పెట్టినా కూడా తగ్గటం లేదు. ఏంటి పరిష్కారం అన్నప్పుడు
ఆ గ్రీకు పెద్దలలో ఒక పెద్ద ఆయన ఒక ఆలోచన ఇచ్చాడట. ఒరే అబ్బాయిలో, మనకు తెలిసిన దేవుళ్ళు పేర్లన్నీ, దేవతల పేర్లు అన్ని దేవతల మీద పూజలు చేశాం, ఇంకా ఎక్కడో ఒక దేవుణ్ణి మనం మర్చిపోయామరా అన్నాడట. ఏమన్నాడు? ఇంకా మనం ఎక్కడో ఒక దేవుణ్ణి మర్చిపోయాం, ఆ దేవుణ్ణి ఎవరినో మనం మర్చిపోయాం కాబట్టి ఆ దేవుడికి చెందాల్సిన చెందటం లేదు, అందుకే మనకు మరణాలు వస్తున్నాయేమో అన్నారు. మరి ఏంటి ఆ దేవుడి పేరు అంటే, ఆ దేవుడి పేరు తెలియదు కాబట్టి పేరు లేని దేవుడు, తెలియబడిన దేవుడు అని పేరు రాసి విగ్రహం పెడదామన్నారు వాళ్ళు. ఏం పెట్టారు ఇప్పుడు? మాకు తెలియని దేవుడా, మా దేశాన్ని కాపాడయ్యా అని వాళ్ళకి అప్పటిదాకా పేరు తెలియని దేవుడు, తెలియబడిన దేవుడు ఒక విగ్రహాన్ని పెట్టి, ఆ విగ్రహం కూడా భలేగా పెట్టారు. వాళ్ళకి తెలియకుండానే విగ్రహం పెట్టారు. ఏథెన్స్ పట్టణంలో గొర్రెపిల్లని పెట్టి, గొర్రెపిల్ల దగ్గర విగ్రహం పెట్టారు పైన. ఆ దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు అప్పుడు పూజలు చేసిన తర్వాత ఆ దేశంలో మరణాలు ఆగిపోయాయి. ఆ ఏథెన్స్ పట్టణంలో రోగాలు తగ్గిపోయాయి. అప్పటి నుంచి వీళ్ళు ఆ విగ్రహానికి, ఆ దేవునికి నమస్కారాలు చేయటం మొదలుపెట్టారు. పౌలు ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ విగ్రహాన్ని చూశాడు, ఆ గొర్రెపిల్లను చూశాడు. ఆయనకి మ్యాటర్ అంతా అర్థమైపోయింది. వీళ్ళు తెలియకుండానే ఒక దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పౌలు వాళ్ళకు దేవుని గురించి తెలియచేయాలనుకొని అప్పుడు వాళ్ళందరినీ పిలిచి, అయ్యలారా, మీరు తెలియకుండానే ఏ దేవుని గురించి ఆరాధన చేస్తున్నారో, మీరు తెలియకుండానే ఏ దేవుని గురించి పూజలు ప్రార్థనలు చేస్తున్నారో ఆ దేవుడి పేరు నాకు తెలుసు అన్నాడు ఆయన. ఏం తెలుసు? ఆ దేవుడి పేరేంటో నాకు తెలుసు అన్నాడు. అనంగానే వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు? వాళ్ళు కూడా ఇప్పటిదాకా పేరు తెలియదుగా, పేరు తెలియని దేవుడు అనుకుని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ దేవుడి పేరేంటో నాకు తెలుసు, మీరు చేస్తూ ఇంతకాలము మీ దేశంలో ఉన్న మరణాలు ఆగిపోవటానికి, రోగాలు తగ్గిపోవటానికి, వ్యాధులు తగ్గటానికి కారణమైన ఆ దేవుడు ఎవరో నాకు తెలుసు, మీకు పేరు తెలియని దేవుడి పేరు నాకు తెలుసు, మీరు వింటారా? నేను చెబుతానన్నాడు పౌలు గారు. వాళ్ళందరూ మేము వింటామండి అన్నారు. అప్పుడు చెప్పాడనమాట ఆయన ఆ సువార్తను. ఆ దేవుడే ప్రభు అయిన క్రీస్తు, ఆ గొర్రె పిల్లే బలి అవుతున్న యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్ల మీకు తెలియకుండానే మీరు పెట్టారు. బలి అయిన గొర్రెపిల్లగా ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అంటూ అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్తను ప్రకటించాడు ఆయన. అలా యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్తను ప్రకటించినప్పుడు ఆ ఏథెన్స్ పట్టణంలో మాత్రమే కాక గ్రీకు దేశంలో ప్రజలు కూడా అప్పుడు నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని విశ్వాసం ఉంచగలిగారు. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఈ మాటలు చెప్తుంది ఒక డాక్టర్ గారు. ఎవరు ఆయన? ఒక డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు సాక్ష్యమిస్తూ, ఆ డాక్టర్ గారి పేరు లూకా. ఆ డాక్టర్ గారు సాక్ష్యమిస్తూ చెప్తున్న మాటలు. లూకా ఎవరో తెలుసా? ఒక మంచి వైద్యుడు. మనం ఎప్పుడైనా మనకి ఏంటన్నా టాలెంట్ ఉందనుకోండి, దేనిలోనైనా గొప్ప టాలెంట్ ఉంటే ఇక నా అంతటోడు ఎవరో లేరని మిగతా వాళ్ళందరినీ చిన్నచూపు చూస్తాం. అవునా కాదా? ఇక నన్ను మించడం లేరు, ఇక నేనే ఇక్కడ గొప్ప అంటాం. లూకా మహా గొప్ప వైద్యుడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను మహా గొప్ప వైద్యున్నే, కానీ రోగాన్ని నేను పూర్తిగా నయం చేయలేను. నేను రోగాన్ని తగ్గించగలుగుతానేమో కానీ పూర్తిగా నయం చేయలేను, కానీ రోగిని ప్రేమించి రోగాన్ని తగ్గించగల నాకంటే గొప్ప వైద్యుడున్నాడు, ఆయనే పరమ వైద్యుడు అంటూ యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడైనా నువ్వు చెప్పగలవా? ఈ లూకాలాగా నీకు ఏదన్నా ఒక గొప్ప టాలెంట్ ఉంటే, ఒక తలాంత్ ఉంటే, ఏమనుకున్నారు నేను కాబట్టే చేశాను అని కొమ్ములు ఎగరేస్తాం, కాళ్ళ ఎగరేస్తాం. కొమ్ములు ఇరగొడతాడు, కాళ్ళు రచించేస్తాడు. జాగ్రత్త. నాకంటే ఇక్కడ ఎవరు లేరు, నేనే గ్రేట్ అనుకున్నావో అక్కడే నీ పతనం కూడా ప్రారంభమైపోద్ది. లూకా మహా గొప్ప వైద్యుడైనప్పటికీ నాకంటే మహా గొప్ప వైద్యుడున్నాడు. ఆయన రోగిని ప్రేమించి రోగాన్ని పూర్తిగా నయం చేసి రోగమును భరించగల వ్యక్తి ఆయనే ప్రభువు అయిన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడట. ఇంకా లూకా గారు
ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన చాలా గొప్ప పెయింటర్. పెయింటర్ అంటే తెలుసా? బొమ్మలు గీసే విషయంలో చాలా నైపుణ్యత కలిగిన వాడు. లూకా చాలా చక్కగా బొమ్మలు గీశాడు. ఆయన గీసిన బొమ్మలు చాలా సంవత్సరాల పాటు మిగిలి ఉన్నాయి. ఈ రోజుల్లో పేపర్, పెన్సిల్, పెన్ను తీసుకొని గిరగిర గీసేస్తాం, అయిపోద్ది. ఆ రోజుల్లో గీసిన బొమ్మలు రాళ్ళ మీద శిల్పాలుగా చెక్కారు వాళ్ళు. ఒక పూట, పావు గంటలను, అర్ధ గంటలను అయ్యేవి కావు అవి. మనసులో ఆ బొమ్మను ముద్రించుకొని మనసులో ఉన్న భావాన్ని కష్టపడి రాతి మీద శిల్పాలుగా చెక్కుకుంటూ వచ్చి లూకా తన ఉద్దేశం అంతటిని అలాంటి రాతి గోడల మీద రాసుకుంటూ వచ్చాడు. గ్రీకులు చారిత్రకమైన ఆధారాలు అవి. ఇంకొక విషయం కూడా ఉంది. లూకాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈయన జర్నలిస్ట్. ఏంటిది? ఈయన జర్నలిస్ట్. ఏదైనా ఒక విషయం గురించి, కొత్త విషయాల గురించి కనుక్కొని ఇది వాస్తవము అని రుజువు అయిన తర్వాత ఈ వాస్తవాన్ని ప్రపంచమంతటికి చాటి చెప్పే వ్యక్తి ఈ లూకా. ఎంతటి మహా గొప్ప వ్యక్తి! యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎంక్వైరీలు చేశాడు. ఈ గొప్ప డాక్టర్ యేసు ప్రభువుని నమలా. మొదట యేసు ప్రభువుని ఈయన నిజంగా మానవుడా, దేవుడా, ఈయన కన్యమరియకు జన్మించినవాడా లేకపోతే మామూలు మనిషా అంటూ జర్నలిజం లాగా ఎంక్వైరీలు చేసి ప్రశ్నలు వేసి ప్రశ్నల వర్షం వాళ్ళ మీద కుమ్మరించి కురిపించి ఆధారాలన్నీ రాబట్టి యేసు ప్రభువారిని వాళ్ళ శిష్యులు చేసిన వాటన్నిటిని చూస్తూ ఎక్కడెక్కడ దేవుడు చేశాడో, ఎక్కడెక్కడ వాళ్ళ శిష్యులు కార్యాలు చేశారో అక్కడక్కడికి అన్ని చోట్లకు వెళ్ళి పరీక్షించి ఇది నిజమే, ఇది మానవ మాత్రులు చేయలేని కార్యాలు, ఇవన్నీ వాస్తవాలే అంటూ ఆయన కొన్ని పుస్తకాలన్నీ రాసి సేకరించి చదివి నిజమే, ఈయన దేవుడే అంటూ ఒక పెద్ద జర్నలిజం తయారు చేశాడు. సామాన్యంగా ఈ వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించలే. ఎన్నో శోధనలు, పరిశోధనలు, పరీక్షలు చేసి అంగీకరించాడు. జాగ్రత్త వేరండి చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుండి కొంచెం ముందుకు సర్దుకుందాం. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ముందు వచ్చిన వాళ్ళు కొంచెం జ్ఞానంగా కూర్చుంటే ఆ తర్వాత ఇబ్బంది ఉండదు. ఆ ఖాళీలు ముందు నింపుకుంటే వెనకాల వచ్చే వాళ్ళకి అవకాశం ఉండేట్లుగా ఉంచండి. మళ్ళీ మనకు సామెత ఎందుకు రెడ్డి గారు వచ్చి మొదలయ్యేది. ఆ సామెత వద్దు, మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ అంతరాయం. ఆకాశం ఉన్నంత వరకు పురుషులు కూడా. రైట్, విందాం. ఈ మహా గొప్ప వ్యక్తి అయిన లూకా దేవుని గురించి, దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో అనేకమైన ఆత్మీయ సత్యాలను, అపోస్తల కార్యాలను వివరించారు. మీకు క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. బైబిల్ మొత్తం మీద క్లుప్తంగా 7 రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజ్యాలు బైబిల్లో 7 రాజ్యాలు. మొట్టమొదటి పరిపాలన ఐగుప్తు లేక ఈజిప్ట్ అంటాం. ఐగుప్తు సామ్రాజ్యాలు 7 సామ్రాజ్యాలు, 7 రాజ్యాలు.
గుర్తుందా మీకు ఐగుప్తు సామ్రాజ్యం అనగానే? మోషే కాలంలో ఉన్నప్పుడు, యోసేపు కాలంలో ఉన్నప్పుడు అది ఐగుప్తు సామ్రాజ్యంగా పిలువబడింది. అప్పటి సామ్రాజ్యం, అప్పటి పరిపాలనలో ఇప్పటికీ భూమి మీద ఇంకా పిరమిడ్లని, మమ్మీలని ఇప్పటికీ వింటూనే ఉన్నాం. అంతే, ఐగుప్తు సామ్రాజ్యం అనేది భూమి మీద ఉంది అంతానికి గుర్తు. రెండవ సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. దానియేలు గారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ బబులోను దేశానికి బానిసలుగా కొనుపోబడ్డారు. దాన్ని బబులోను సామ్రాజ్యం అంటారు. ఆ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజర్ రాజు కట్టించిన కట్టడాలు ఇప్పటికే ఉన్నాయి. ప్రపంచంలోనే ఇప్పటికీ అది అప్పట్లోనే గొప్ప వింతలు ఆయన కనిపెట్టాడు. దాన్ని హ్యాంగింగ్ గార్డెన్స్ అన్నారు. అంటే వేలాడే ఉద్యానవనాలు. భూమి మీద పంటలు పండించడం పెద్ద గొప్పే ఉంది, భూమి మీద పండ్లు పండించడం పెద్ద గొప్పే ఉంది. భూమి మీద కాకుండా భూమికి ఆకాశానికి మధ్యలో నేను పంటలు పండిస్తానని ఇప్పుడు కాదు, దాదాపుగా 3000 సంవత్సరాల కిందటే కనిపెట్టాడు ఆయన బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ రాజు. ఇప్పటికి ఇంటర్నెట్లో కొట్టినా మనకు వచ్చేస్తాయి. అంతే, బైబిల్లో చెప్పబడినవన్నీ వాస్తవాలు. ఐగుప్తు సామ్రాజ్యము వాస్తవము, బబులోను సామ్రాజ్యము వాస్తవము. బబులోను సామ్రాజ్యం తర్వాత మరొక రాజ్యము పరిపాలన చేసింది. ఇవన్నీ మనకు దానియేలు గ్రంథాలు కనపడతాయి. దానినే మాదియా పర్షియా సామ్రాజ్యాలు అంటారు. ఏంటవి? మాదియా పర్షియా సామ్రాజ్యాలు. దానిని దానియేలు గ్రంథం మనకు 6వ అధ్యాయంలో కనబడతాడు. దర్యావేషు అనే రాజు దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు జరిగిన సంఘటన. ఆ తర్వాత మరొక రాజ్యము, మరొక సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించింది. ఆ సామ్రాజ్యాన్ని గ్రీకు సామ్రాజ్యము అన్నారు. ఆ గ్రీకు సామ్రాజ్యానికి ప్రధానమైన వ్యక్తి అలెగ్జాండర్ చక్రవర్తి. అలెగ్జాండర్ చక్రవర్తి భూమి మీదకి వచ్చాడన్నది కూడా వాస్తవం. రాలేదంటారా? భూమి మీదకే కాదు, అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని దండయాత్ర చేసి మన భారతదేశానికి కూడా ఆయన వచ్చారు. క్రీస్తు పూర్వం 323వ సంవత్సరంలో అలెగ్జాండర్ మహాగొప్ప చక్రవర్తి ఆయన భారతదేశం మీద కూడా చీను నదీ ప్రాంతంలో భారతదేశాన్ని పురుషోత్తముడు అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు ఆయన భారతదేశం మీద కూడా దండయాత్రగా వచ్చినట్లుగా బైబిల్లోనే కాదు చరిత్రలోను మన దేశంలో కూడా వ్రాయబడ్డాయి. అది 4వ సామ్రాజ్యం. ఆ తర్వాత 5వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు శరీర రీతిగా నరవటారుగా భూమి మీదకి దిగి వచ్చారు. అది 5వ సామ్రాజ్యం. బైబిల్లో మొత్తము కూడా ప్రపంచం యొక్క పుట్టుక నుండి చివరి వరకు బైబిల్లో చెప్పబడిన 7 సామ్రాజ్యాలు భూమిని ఏలతాయన్నారు. ఈ 7 సామ్రాజ్యాలు భూమిని ఏలతాయి. ఆ తర్వాత ఇంకంతా ఏముండదో, ఈ 7 సామ్రాజ్యాలు భూమిని పరిపాలిస్తాయని బైబిల్ గ్రంథం చెప్పింది. ఆ 7 సామ్రాజ్యాలు భూమిని పరిపాలిస్తాయని చెప్పిన వాటిలో ఆల్రెడీ ఐగుప్తు సామ్రాజ్యం జరిగిపోయింది యోసేపు కాలంలో, మోషే కాలంలో. ఆ తర్వాత మరలా బబులోను సామ్రాజ్యం గతించిపోయింది దానియేలు గారి కాలంలో, అంతకుముందు ఉన్న వారి కాలంలో. ఆ తర్వాత మాదియా పర్షియా కాలం సామ్రాజ్యం గతించిపోయింది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం గతించిపోయింది యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత. 4 సామ్రాజ్యాలు, 4 పరిపాలన అయిపోయాయి. ఇంకెన్నున్నాయి? గ్రీకు సామ్రాజ్యం కూడా అయిపోయింది. అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చి గ్రీకు రాజ్యాన్ని పరిపాలించాడు. అది కూడా అయిపోయింది. 5 అయిపోయాయి. ఇంకేమున్నాయి? ఇంకా 2 ఉన్నాయి. 2 గురించి కూడా దేవుడు చెప్పాడు దానియేలు గ్రంథంలోనూ ప్రకటన గ్రంథంలోనూ. ఏమన్నా తెలుసా? చెప్తాను వినండి. ఇక 6వ సామ్రాజ్యం వస్తుంది. ఈ 6వ సామ్రాజ్యంలో ఏ దేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అనేది కూడా వ్రాయబడి ఉంది. ఈ 6వ సామ్రాజ్యం ఏంటి అంటే, 6వ సామ్రాజ్యం గురించి కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతున్న మాటలు ఆ దానియేలు గ్రంథంలో మనకు కనపడతాయి. 4వ అధ్యాయంలో మంత్రులు, అధికారులు ఇనుము మట్టి మిళితమై ఉన్నట్లుగా మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ పరిపాలిస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే ప్రస్తుతం. మానవుల రాజ్యము. ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యాలు అయిపోయి, అప్పటిదాకా ఉన్న రాజ్యాలన్నీ అయిపోయి దేవుడు ఆ తర్వాత అన్న మాట ఏంటంటే అధికారులు ప్రపంచాన్ని పరిపాలిస్తారు. అంటే మంత్రులు గాను, మినిస్టర్లు గాను, ప్రధాన మంత్రులు గాను, ముఖ్యమంత్రులు గాను ఉండి అతకన్నట్లుగా పరిపాలన ఉంటదట. ఇది 6వ సామ్రాజ్యం. ఈ 6వ సామ్రాజ్యం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఒక్కటే ఉంది. అదే ఏ సామ్రాజ్యమో తెలుసా? యేసు క్రీస్తు రారాజుగా రాబోతున్న రాజ్యము, సామ్రాజ్యం. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటారు?
ఇప్పుడు మనం ఏ రాజ్యం ఏ సామ్రాజ్యం తెలుసా? చివరి కొన మీద ఏలాడబడుతున్న స్థితిలో మనం ఉన్నాం. యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా, మహా గొప్ప మేధావులు చెప్పినట్లుగా, ఈ భూమి మీద ప్రపంచం మొత్తాన్ని 7 రాజ్యాలు 7 సామ్రాజ్యాలు పరిపాలిస్తాయన్నారు. మొదటి ఐగుప్తు సామ్రాజ్యం అయిపోయింది మోషే గారి టైంలో. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం అది అయిపోయింది నెబుకద్నెజరు కాలంలో. ఆ తర్వాత మాదియా పర్షియా సామ్రాజ్యాలు అవి అయిపోయాయి దానియేలు గారి కాలంలో. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం అన్నాడు దేవుడు. గ్రీకు సామ్రాజ్యం కూడా అయిపోయింది. అది కూడా క్రీస్తు పూర్వం 323-28 ప్రాంతాలలో. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం అన్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగానే రోమా సామ్రాజ్యం కూడా పరిపాలించింది. యేసు ప్రభువు పుట్టిన టైంలో ఈ ప్రపంచాన్ని పరిపాలించింది. అప్పుడు రోమా సామ్రాజ్యం అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక సామ్రాజ్యం వచ్చిందన్నారు దేవుడు. అది ఏంటి అంటే, మానవులే అధికారాన్ని ఎన్నుకొని, మనుషులుగా మనమే అధికారమును ఎన్నుకొని పరిపాలించే సామ్రాజ్యం మానవ ప్రభుత్వ యుగము అన్నారు. ఈ ప్రస్తుతం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది. అదే అన్నారు బైబిల్లో దేవుడు, క్రీస్తు సామ్రాజ్యము. ఏంటది? ఇక ఈ ప్రపంచము భూమి ఇవన్నీ లయమైపోయి సమస్తము కూడా దేవుడే, యేసు క్రీస్తు ప్రభువారు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని సృష్టించి పరిపాలించే రాజ్యము సామ్రాజ్యమట. కాబట్టి మనం ఎక్కడున్నామంటే చివరిలో ఉన్నాం. ఈ మాటలన్నీ మహా గొప్ప వ్యక్తి అయిన లూకా, ఈ డాక్టర్ అయిన లూకా మరొకసారి ఆనాటి వారికి ఈనాటి వారికి మేము పండితులము అనుకున్న గ్రీకు వాళ్లకు మనకు కూడా చెప్తున్నాడు. మీరు చాలా పెద్ద జ్ఞానవంతులు అనుకున్నారు కదా, వినండి అంటూ ఆ లూకా తన పరిశోధనలో తేల్చిన మాటలన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును గురించి వారు తెలియకుండా ఒకప్పుడు ఆరాధిస్తే, తెలియకుండా ఆరాధించిన దైవము యేసుక్రీస్తు ప్రభువారు అంటూ యేసుక్రీస్తు ప్రభువును గురించి వారికి పరిచయం చేసి లూకా యేసు ప్రభువును గురించిన 4 గొప్ప మాటలు చెప్పాడు. ఎప్పుడైనా ఎవరినైనా ఆ సాక్ష్యం చెప్పండి అన్నామనుకోండి, సాక్ష్యం చెప్పండి అంటే మనం ఏం చెప్తామో తెలుసా? సాక్ష్యం 10 నిమిషాలు 5 నిమిషాలు సాక్ష్యం చెప్పమంటే, ఈ 5 నిమిషాల సాక్ష్యంలో నీ గురించి 3-4 నిమిషాలు నీ గురించే ఉంటుంది. 1 నిమిషం చివరిలో యేసు ప్రభువారు గొప్ప సాయం చేశారు ఆమెన్ అంటాం. మనం ఏం చెప్తాం? సాక్ష్యం అంటే మన గురించి ఎక్కువ చెప్తాం. దేవుడు చేసిన మేలుడు, దేవుడు మన జీవితాన్ని మార్చిన విధానం తక్కువ చెప్పి ముగిస్తాం. మనకు తెలియక చెప్పే మాటలు అవి. కానీ ఈ లూకా అనబడిన ఈ వ్యక్తి యేసు ప్రభువుని గురించి చెప్తూ, అయ్యా నేను డాక్టర్ని, నేను యేసు ప్రభు శిష్యుని కాదు, నేను యేసు ప్రభు అని వెంబడి తిరిగినోని కాదు, నేను ఒక గొప్ప డాక్టర్ని, నేను డాక్టర్ని అయి ఉండి వైద్య శాస్త్రం అంతటిని ప్రావీణ్యతని కలిగి ఉండి యేసు ప్రభువారు చచ్చిపోయినప్పుడు ఆయన శరీరాన్ని దగ్గరికి వెళ్ళి ఆ మరణాన్ని అంతటి నేను చూసి, ఆయన శరీరాన్ని అంతటి నేను చూసి, నేను వింటే చెప్పిన వాడిని నమ్మిన వాడిని కాదు, నేనంతటిని చూసి, నేను జర్నలిస్టుని, నేను విలేకరిని, ఎవరో చెప్తే విని రాసుకోవటం కాదు, దగ్గరగా వెళ్ళి అనేక ప్రశ్నలు వేసి ప్రశ్నలు కుమ్మరించి వాస్తవం ఏంటో తెలుసుకొని నేను రాస్తున్న మాటలు ఇవి అని ఈ అపోస్తల కార్యాన్ని రాశాడు దేవుని ఆత్మచేత. అతను దేవుని గురించి చెప్తున్న మాటలు 4 మాటలు మాట్లాడుతూ, నేను డాక్టర్నే కానీ అన్ని రోగాలు తగ్గించడం నా వల్ల కాదు, కానీ నాకంటే గొప్ప డాక్టర్ ఉన్నాడు, ఆయనే ప్రభువు అయిన క్రీస్తు. నేను రోగికి మందు ఇవ్వగలుగుతాను కానీ రోగాన్ని మాత్రం నేను భరించలేను, కానీ నాకంటే గొప్ప డాక్టర్ ఉన్నాడు, ఆయన మన రోగములన్నింటినీ భరించును అని పిలువబడిన డాక్టరు ఆయనే ప్రభువు అయిన క్రీస్తు అంటూ యేసుక్రీస్తు ప్రభువుని గొప్ప చేస్తూ తనను తాను తగ్గించుకుంటూ చెప్తున్న మాటలు. ఆయన చెప్తున్న 4 మాటలు ఉన్నాయి, చూడండి చెప్తాను. 4 మాటలు ఈ లూకా తన జీవితంలో చెప్పిన గొప్ప మాటలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 2 నుంచి 5వ వచనం వరకు. రైట్. ఈ డాక్టర్ అయిన లూకా తన జీవితంలో అనుభవంలో చెప్తున్న కొన్ని మాటలు ఏంటంటే, నేను డాక్టర్నే కానీ అన్నింటికి నేను వైద్యం చేయలేను. భూమి మీద ఉన్న ఎంత పెద్ద డాక్టర్లైనా, ఎన్ని పిహెచ్డీలు చేసినా, ఎంత పెద్ద చదువులు చదివినా, వారు నేర్చుకున్న వైద్య విజ్ఞానము, వారికి ఉన్న జ్ఞానము కొంతవరకు మాత్రమే పరిమితి. అన్నింటినీ వారు బాగు చేయలేరు. అన్నింటినీ బాగు చేయగలిగిన ఆ స్థితి ఉంటే ఇంక రోగాలు ప్రపంచంలో ఉండేయే కావు.
కాబట్టి మానవ జ్ఞానము కొంతవరకు మాత్రమే. లూకా దాన్ని ఒప్పుకుంటూ, నేను డాక్టర్నే కానీ అన్ని రోగాలు బాగు చేయలేను, అసలైన డాక్టర్ ఉన్నాడు, ఆయన అన్ని రోగాలు బాగు చేయగలడు అంటూ ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యవనస్తుడు. ఇతడుకున్న రోగం ఏంటంటే ఇంట్లో ఉండడం. ఎప్పుడు చూసిన పోద్దాకుల సమాధుల్లోకి పరిగెత్తుతూ ఉంటాడు, పిచ్చివాడిలాగా కేకలేస్తున్నాడు, రాళ్ళు తీసుకొని కొట్టుకుంటున్నాడు, ఉమ్మి కార్చుకుంటున్నాడు, జుట్టు పెరిగిపోయింది, పిచ్చివాడిలాగా ఉన్నాడు. ఎంతమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా కూడా వాడు బాగుపడటల్లా. ఏం జబ్బు అది? ఏం రోగం అంటారు? ఏ డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయినా జబ్బు తగ్గటల్లా. గొలుసులు తగ్గట్టేశారు, తల తగ్గట్టేశారు, తాళ్ళు గొలుసులన్నీ కూడా తెంపేస్తున్నాడు. 10 మంది 20 మంది పట్టుకున్న ఆగట్ల మనిషి. అర్ధరాత్రులు సమాధుల్లో పట్టుకుంటున్నాడు, సమాధుల్లో కేకలేస్తున్నాడు, పిచ్చోడాలుగా అయిపోతున్నాడు, రాళ్ళతో కొట్టుకుంటున్నాడు. ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గట్లా. ఇప్పుడు లోకా గారు మీరేమైనా బాగు చేయగలుగుతారా, మీరు పెద్ద డాక్టర్ అంటే? లోకా అంటున్నాడు, ఇది మామూలు రోగం కాదు, ఇది మాయ రోగం. ఇది ఏ మందుకు తగ్గేది కాదు, ఏ మందుకు లొంగేది కాదు. ఈ మాయ రోగానికి మందు నా దగ్గర లేదు. ఈ మాయ రోగానికి మందు ఒకే ఒక్కడున్నాడు. మార్క్స్ వార్త 5:7-8 ఆ డాక్టర్ గారి పేరు చెప్పి పంపించాడు. ఎవరు ఆయన? ఆయనే ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు మాయ రోగమును కూడా మాసిపోయేలా చేయగల దేవుడు. ఆమేన్. కాబట్టి నా వల్ల కాదు, కానీ నాకంటే పెద్ద డాక్టర్ ఉన్నాడు, యేసు ప్రభు దగ్గరికి పోండని పంపించాడు. మనం కూడా మన జీవితంలో మన వల్ల కానివి ఏమైతే ఉన్నాయో, మన చేతిలో మన కంట్రోల్లో లేనివి ఏమైతే ఉన్నాయో అవి దేవునికి సమస్తము సాధ్యమే. గుర్తుపెట్టుకోవాలి. అయ్యో నా వల్ల కాదు అని కృంగిపోవాల్సిన పని లేదు. మన వల్ల కానివి దేవుని వల్ల అవుతాయి. ఆయన చేతిలో సమస్తము సాధ్యమే. మన చేయి దాటిపోయిన పరిస్థితులు దేవుని చేతి ఆధీనంలోనే ఉన్నాయి. ఈ డాక్టర్ వల్ల కాంది పరమ డాక్టర్ చేశాడు. ఇది మొదటి రోగం. ఈ రోగానికి ఎక్కడ మందు లేదు. ఎక్కడికి పోయినా మీరు తాయెత్తులు తంత్రాలు అంతరాలని పిచ్చి పిచ్చిగా డబ్బులన్నీ వదిలించుకోవడం తప్ప ఏముండదు. యంత్రం వేరు, అంత్రం వేరు, మంత్రం వేరు. ఒకటి కాదు, మంత్రం వేరు, అంతరం వేరు, యంత్రం వేరు. యంత్రం అంటే ఇచ్చే పనిముట్టు, అందులో ఏముండదు, దాంట్లో ఒక పేపర్ మొక్క పెట్టేస్తారు, దాన్ని యంత్రం అంటారు. అంతరం అంటే కడతారు, అది అంతరం అంటారు, అందులో కూడా ఏముండదు. మంత్రం అంటే 4 ముక్కలు చెబుతారు, దాన్ని మంత్రం అంటారు. యంత్రమో మంత్రమో ఏదో ఒకటి ఉపయోగించి జనాల దగ్గర డబ్బులు లాగి కొద్ది భయపెట్టి వాళ్ళు పోగు చేసుకుని పొట్టకోట్టు కోసం జరిపోతలాట పాప వాళ్ళదు. అందుకే దేవుడు అన్నాడు, ఇలాంటి మాయ రోగాలు మీరు ఎక్కడికి పోయినా, ఏ వైద్యుడైనా అతడు భూత వైద్యుడని ఎక్కడికి పోయినా అది తగ్గేది కాదు. ఈ అపోస్తల కార్యాల్లోనే ఈ 19వ అధ్యాయంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ 17వ అధ్యాయంలో కూడా, అలాంటి వాళ్ళు 18వ అధ్యాయంలో కూడా, అలాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు నేర్చుకున్న మంత్రతంత్ర విద్యలన్నీ వీళ్ళ దగ్గరకు వచ్చే పుస్తకాలన్నీ పాదాల దగ్గర పెట్టి కాల్చి పడేశారు. మా అంతరాలు, తంత్రాలు, యంత్రాలు యేసు ప్రభు ముందు బలాదూర్ అవి ఎందుకు పనికి రాకుండా పోయాయని వాళ్ళు నేర్చుకున్న తంత్ర విద్యలన్నీ పుస్తకాలు చదవబోళ్ళు అంటారు చూసారా, అంత తంత్రాలు ఈ పుస్తకాలన్నీ గుట్టలుగా ఉన్నాయంటే ఇప్పుడు కదా, అప్పట్లోనే ఆ పుస్తకాలన్నీ వీళ్ళ దగ్గర తీసుకొచ్చి పౌలు గారి కాళ్ళ ముందు పడేసి కుప్పలు కాల్చివేశారు. పౌలు గారి మీద పని చేయలేదు, విశ్వాసుల మీద ఏం పని చేయవు, మీరేం భయపడాల్సిన పని లేదు. అందుకే అన్నింటికంటే పరమ వైద్యుడు ప్రభు అయిన క్రీస్తు. ఎక్కడా తగ్గని డాక్టర్ల దగ్గర ఎక్కడికి పోయినా ఏమి లేదండి, అంత బాగానే ఉంది, రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నాయి, ఏంటి కనబడటం లేదు, ఇలాంటి మాయ రోగాలన్నీ మాసిపోయేలా చేయగల ఒకే ఒక్కడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు ఆ రోజుల్లోక. మరొక మాట చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. రైట్, ఎవరున్నారట? ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. ఇలాంటి ఈ డాక్టర్ అయిన లూకా ఒప్పుకుంటున్నమాట. పుట్టుకతోనే గుడ్డిగా పుట్టాడు ఒక వ్యక్తి. పుట్టుకతో గుడ్డిగా పుట్టిన వారిని ఎవరు బాగు చేయగలరు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, లోకా దగ్గరికి తీసుకెళ్ళారు, అయ్యా పుట్టుకతోటే కళ్ళు లేవు, మీరేమైనా బాగు చేయగలరా, మీరేమైనా కళ్ళు రప్పించగలరా అంటే, పుట్టుకతోనే చూపు లేదు, కళ్ళు లేవు, ఇది నా వల్ల ఎక్కడవుద్ది, కానీ మీకు ఒక మార్గం చూపించగలుగుతాను. నేను బాగు చేయలేకపోవచ్చు, నేను కళ్ళు రప్పించకపోవచ్చు, కానీ బాగు చేయగలిగిన ఒక వైద్యుడు ఉన్నాడు, నాకంటే గొప్ప వైద్యుడు.
ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఎవరు ఆయన? ఆయనే ప్రభు అయిన క్రీస్తు. పుట్టుకతో వచ్చిన రోగమైనా సరే, మధ్యలో వచ్చే రోగమైనా సరే, అది ఎలాంటి రోగమైనా సరే, అది ఎలాంటి శారీరక రోగమైనా సరే, శారీరక రోగాన్ని కూడా సమస్య పోయేలా చేయగల మహా గొప్ప వైద్యుడున్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని యేసు ప్రభువుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు ఈ డాక్టర్ గారైన లూకా. డాక్టర్ గారి దగ్గర పోతే వాళ్ళు అంటారు, అయ్యా మేము చేయగలిగినంతవరకు చేస్తాం, ఇక ఆ పైన భగవంతుడి దయ. ఆ పైన ఏమంటారు వాళ్ళు? ఆ పైన దేవుడి దయ, భగవంతుడి దయ. లేకపోతే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, సారీ ఏమంటారు ఒక మాటలో? చెప్పండి, ఒక మాటలో ఏమంటారు? డాక్టర్ గారు సారీ అన్నారంటే, మన పక్కమటోళ్ళు కాళ్ళు తగిలినప్పుడు సారీ అన్నారు అనుకోండి, అది వాళ్ళ గొప్ప మనసు. కాళ్ళు తగిలిన సారీ అన్నారంటే పాపం వాళ్ళు తప్పు ఒప్పుకున్నారని. మరి అదే సారీ డాక్టర్ గారు చెప్పారనుకోండి, ఎన్నోళ్ళకి ఎట్లుంటుంది అంటారు? గుండె గుబేలుమంటుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. వైద్యుడైన లూకా దగ్గర తీసుకెళ్తే, సారీ అండి నేను చేయలేను, పుట్టుకతోడే కళ్ళు లేని వ్యక్తిని నేను ఏం చేయగలుగుతాను, కోమాలో ఉన్న వ్యక్తిని తీసుకొస్తే నేను ఏం చేయగలుగుతాను, నా వల్ల కాదు, పుట్టుకతో వచ్చిన రోగమైనా సరే, మధ్యలో వచ్చిన ఏ రోగమైనా సరే బాగు చేయగల పరమ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, నాకంటే సీనియర్ అంటూ ఆయన దగ్గరకు మీరు వెళ్ళండి అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి పరిచయం చేశాడు డాక్టర్ లూకా. ఆయన మాయ రోగాన్ని మాసిపోయేలా చేయగలడు, శారీరక రోగాలని సమస్య పోయేలా చేయగల మహా గొప్ప వైద్యుడు అని యేసు ప్రభువుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నువ్వేం చేయగలవు అంటావు చెప్పు? ఒక డాక్టర్ గారు యేసు ప్రభువుని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తూ చెప్తున్న మాటలు అవి. ఒక జర్నలిస్టు యేసు ప్రభువుని గురించి చెప్తున్న గొప్ప సాక్ష్యం ఇస్తూ చెప్తున్న మాటలు అవి. ఆ తర్వాత ఆయనకి ఏమన్నాడో విందాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. బైబిల్లో 4 రకాల రోగాలు ఉన్నాయండి. నేను చెప్తాను వినండి. ఆ రోగాలు 4 రకాలు. ఒకటేమో మాయ రోగం. ఇది ఎక్కడ రిపోర్ట్లో, స్కానింగ్లో, టెస్టులకి, ఎంఆర్ఐ చేయించినా ఏం చేయించినా బయటపడదు. ఇది మానసికమైంది, ఇది అపవిత్రత వల్ల కలిగేది. దీనికి ఎక్కడికి పోయినా దీనికి ట్రీట్మెంట్ ఎక్కడ డబ్బులు వదిలించకూడదు, ఎక్కడ ఉండదో. ఒకే ఒక్కడు మాయ రోగాన్ని మాసిపేల్చగలదు, ఆ మహా గొప్ప వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు. 2 శారీరక రోగాలు. ఇవి పుట్టుకతో వస్తాయి, కొంతమందికి మధ్యలో వస్తాయి. ఇవి కొన్ని మాత్రం డాక్టర్ వల్ల అవుతాయి, కానీ కొన్ని క్రానికల్ డిసీజ్ అంటాం. క్రానికల్ డిసీజ్ అంటే అంతే, చచ్చిపోయేదాకా ఉంటుంది. అది కొన్ని జీన్స్ను బట్టి, హెరిడేట్ని బట్టి వస్తాయి, అంటే వంశ పారంపర్యంగా వస్తాయి. కొన్ని మీ వంశంలో ఇంతకుముందు ఎవరికో ఉందంటారు, మీ తాత ముత్తాతలకు ఉంది. వంశ పారంపర్యంగా వచ్చేవైనా, పుట్టుకతో వచ్చేవైనా, మధ్యలో వచ్చే రోగాలు, అవి ఏవి అయినా సరే వాటిని బాగు చేయగల మహా గొప్ప పరమ వైద్యుడు ప్రభు అయిన క్రీస్తు. శారీరక రోగాలను సమస్య పోయేలా చేయగలడు. అది 2వ రోగం. ఇక 3వ రోగం ఉంది బైబిల్. ఇది భలేవంతది. ఏం తెలుసా? దీన్ని ఆత్మీయ రోగం అంటారు. ఇది అందరికి రాదు, క్రైస్తవులకు వచ్చుద్ది. ఏంటి ఈ రోగం? ఈ రోగం పేరు ఆత్మీయ రోగం. ఏంటి ఈ రోగం లక్షణం అంటే, పాట ఇయ్యకపోతే మనం అలుగుతాం, ప్రార్థన ఇయ్యకపోతే, ఇది రోగమే. ప్రార్థన ఇయ్యకపోతే అలుగుతాం, ప్రసంగం ఇయ్యకపోతే అలుగుతాం, కొద్దిగా జరగండి అన్నారు అనుకో, అన్న వాళ్ళ మీద కూడా అలుగుతాం. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ రోగాలు అంటారు. క్రైస్తవుల్లో వచ్చే రోగం ఇది. ఊరకనే అలిగిపోతూ ఉంటాం. ఎవరన్నా పెద్దలో, ఆత్మీయులో, సంఘ పెద్దలో, లేకపోతే ఎవరో వయసులో పెద్దలు ఒక్క పని ఏదన్నా చెప్పారనుకో, ఎట్ట కనపడుతుందా నీకు? ఈ రోగాన్ని ఆత్మీయ రోగం అంటారు. ఇది ఎక్కడికి పోయినా తగ్గదు, ఏ హాస్పిటల్కి పోయినా తగ్గదు. ఈ ఆత్మీయ రోగాన్ని కూడా అణిచివేయగల వైద్యుడున్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. యేసు క్రీస్తు ప్రభు ఆత్మీయ రోగాన్ని కూడా అణిచివేస్తాడు. తగ్గించుకో, లేకపోతే ఆయన నిన్ను తగ్గించేస్తాడు. ఇది క్రైస్తవులకు కనబడదు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఏంటంట? ఆత్మీయ రోగం ఏంటంటే మూతి ముడుచుకొని నలిగిపోతారు. అక్కడ మూతి ముడుచుకున్నామంటే ఇక తర్వాత కనపడు, ఏముండదు కదా. కానుకలు ఇచ్చినప్పుడు పేర్లు చెప్పలేదు. మొన్న ఊరిపోయాం. ఊరిపోయినప్పుడు అక్కడ మైకులో కానుకలు చెప్తున్నారు. ఎందుకు మీరు మైకులో కానుకలు చెప్తున్నారండి?
బైబిల్లో ఉంది కదా, కుడి చేయి చేయను ధర్మం ఎడమ చేతికి కూడా తెలియకూడదని. అయ్యగారు వాళ్ళ పేర్లు మైకుల్లో చెప్పకపోతే వాళ్ళు అలుగుతారు. అలిగారు అనుకోండి, రెండోసారి వాళ్ళు కానుకలీరు అన్నారు. ఏమీరంట? ఇచ్చిన వాళ్ళ పేరు కనుక మైకులు అందరికీ చెప్పకపోతే వాళ్ళు అలుగుతారట. వాళ్ళు అలిగితే రెండోసారి ఏమీరు? కానుకలీరు అండి. ఏం రోగమో తెలుసా ఇది? ఇదే ఆత్మీయ రోగం. ఏ కొంచెం నీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఆత్మీయంగా వెంటనే అలుగుతాం. మైక్ ఇకపోతే అలుగుతాం, ప్రసంగం అయిపోతే అలుగుతాం, పాట ఇకపోతే అలుగుతాం, జరగమంటే జరగం, ఇరుగ్గా ఉంటే అలుగుతాం, ఫ్యాన్ అయిపోతే అలుగుతాం. ఎన్నిటికి అలకలే. అక్కడొకడు ఒక ఆయన అలిగి ఇంటికి వెళ్ళిపోయి అన్నం తినకుండా మూతి ముడుచుకొని పడుకున్నాడట, భోజనం మానేసి. అలక. అది ఏంటది? అలక. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ రోగం అంటారు. ఇది క్రైస్తవులకు మాత్రం వస్తుంది. కాబట్టి మన మహా గొప్ప దేవుడు ప్రభు అయిన క్రీస్తు కూడా ఈ క్రైస్తవులకు వచ్చిన ఆత్మీయ ఇలాంటి బలహీనతలను కూడా బాగు చేయగల దేవుడు. వీటికి మందు ఎక్కడా ఉండదు. యేసు ప్రభు పాదాల చెంతే ఆయన వాక్యం విని ఆ వాక్యమునకు లోబడినప్పుడు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు వస్తుంది అన్నమాట దీనికి మందు. ఇది 3వది. ఇక 4వది ఉంది చూడండి. రోమాపత్రిక 3:23లో 4వ రోగం ఏంటంటే పాపరోగం. ఏం రోగం ఇది? పాపరోగం. ఈ వీటిల్లో బయటకు కనపడేది ఒక్కటే, శారీరక రోగం ఒక్కటే బయటకు కనపడది. పాపరోగం బయటకు కనపడదాం, కనపడుద్దా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. రైట్, ఎవరున్నారంటే ఇక్కడ జాగ్రత్త వినండి. పాపరోగం. సిరియా దేశం అంతటికి సైన్యాధిపతి నయమానం, మహా గొప్ప యుద్ధ వీరుడు నయమానం. బైబిల్లో ఆయన గురించి ఉంది, ఆయన కత్తి చేతపట్టి ఏ దేశం మీదకైతే యుద్ధానికి పోయాడో ఆయనకు ఓటమి లేదు. ఇప్పుడు ఎంత గొప్ప యుద్ధ వీరుడు! కత్తి చేతపట్టి యుద్ధానికి పోయిన ప్రతి దేశంలో కూడా ఆయనకి విజయమే. ప్రపంచంలో చాలా పేరు వచ్చింది. నయమాను ఫస్ట్ మహా గొప్ప యుద్ధ వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ లోపటేమో కుష్టు. అర్థమైంది మీకు? బయటేమో ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్, లోపటేమో కుష్టు. ఎంత నిండు కోట్ వేసుకున్నాడు, ఏడదాకా ఏ వేళ్ళు కూడా కనపడకుండా నిండుగా కోట్ వేసుకున్నాడు. ఎందుకు అంటే కుష్ఠవ్యాధి ఉంది ఆయనకి. కుష్ఠవ్యాధి, లోపడున్న కుష్ఠవ్యాధి ఎవరికన్నా కనపడిద్దేమో, బయటపడిద్దేమో అని నిండుగా మొత్తం అంగీలు వేసుకున్నాడు. బయట పేర్లేమో ఓ నయమాను గొప్ప యుద్ధవీరుడు, మంచి అనే పేరు, గొప్పోడని పేరు. లోపటేమో కుష్ఠవ్యాధి పెట్టుకొని ఉన్నాడు. దీన్నే పాపరోగం అంటారు. పైకి ఫస్ట్, లోపట కుష్టు. పైకి బాగానే ఉంటాం, లోపల మాత్రం నీ పాపం నీకు అంటుకొని ఏముంటుంది. లోపల మాత్రం నీ పాపం నిన్ను కుష్ఠవ్యాధి. చూసారు ఎప్పుడైనా కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళను వాళ్ళ వేళ్ళు కొరికేస్తూ ఉంటుంది ఆ వైరస్. వేళ్ళను కొరికేసి ఇంత బారు వేళ్ళు అంగుళం అయిపోతాయి, చేతులన్నీ మొండివైపోతాయి, కాళ్ళు వేళ్ళు కొరికేస్తూ ఉంటుంది, రసిగారుతూ ఉంటుంది, పుండ్లు పడినట్టుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. పాపరోగం ఇంకా భయంకరమైంది. పాపం కూడా బయట మనిషికి కనపడకపోవచ్చు, కానీ లోపల ఆ వ్యక్తిని కుష్ఠవ్యాధి కనుక మనిషిని వేళ్ళను తినేసినట్లుగా ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని, అతని జీవితాన్ని, అతని ఆత్మీయతను కొరికేస్తా ఉంటుంది. దీన్నే పాపరోగం అన్నాం. ఇది బయటకు కనపడదు. ఎంతోమంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. పైకి బాగానే ఉన్నట్టుగా ఉంటాం, లోపటంత డొల్ల. మేడి పండు చూడ మేలిమయ్యుండా, పొట్ట విప్పి చూడ. మళ్ళీ మేడి పండు ఎట్టుంటుంది అంటారు? పైకి బాగా నిగనిగలాడుతా బాగా గులాబీ రంగులు భలేగా కనపడుద్దట. దాన్ని తిందామని ఇలా పట్టుకోగానే లోపట పురుగులు. యేసు ప్రభు ఎదుట నిలువబడ్డప్పుడు కూడా పైకి భక్తిపరుడులాగా నువ్వు నటిస్తూ జీవిస్తుంటే నీకు తెలియకుండా నీ డొల్ల జీవితం బయటపడుద్ది ఒకరోజు. అప్పుడు చచ్చిపోతావు దేవుని ఉగ్రతలో. ఎక్కడికి పోయినా తగ్గదు, ఏ డాక్టర్ గారి దగ్గరికి పోయినా తగ్గదు. ఎందుకు? ఈ రోగం డాక్టర్ గారికి లొంగే రోగం కాదు, ఏ డాక్టర్ గారికి తగ్గే రోగం కాదు.
డాక్టర్ గారి దగ్గరికి పోయి, డాక్టర్ గారు నా మనసులో చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఒక టానిక్ ఇవ్వండి అనండి. ఏ టానిక్ ఉండదు, దానికి ఏ ఇంజెక్షన్ ఉండదు. సైన్స్ ఎంత పెరిగినా, జ్ఞానము ఎంత పెరిగినా, మనిషి చంద్రమండలం మీదకి అంతరిక్షానికి అంత దూరం ప్రయాణాలు చేసినా చేతికి అందే గుండెలో ఉన్న జబ్బును గుర్తుపెట్టుకోలేడు. చేతికి అందనంత ఎత్తు పైకి ఎగిరినా, చేతికి అందే అంత ఈ పిడికిలు గుండెలో, ఈ మనసులో నుంచి వచ్చే ఈ ఆలోచనలకు మందు ఎంతవరకు ఏ డాక్టర్ కనిపెట్టలేదు. ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదే పాప రోగం. పైకి బాగున్నట్టుగానే మనుషుల ముందు కనబడుతున్నట్లుగా బాగుంటాడు, కానీ కనబడిని డొల్ల జీవితం, డొల్లతనం లోపట ఉంటుంది. దాన్ని బాగు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, నీ మనసు లోపట ఉన్న జీవితాన్ని బాగు చేయగల ఒకే ఒక్క వ్యక్తి ప్రభువు అయిన క్రీస్తు. అదే వాక్యంలో రాజుల గ్రంథంలో ఇతను కూడా, నయమాను పరిస్థితి కూడా అదే. పైకి బాగానే ఉన్నాడు, ధీమాగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, కానీ లోపల కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడు. బయట బాగానే కనపడుతున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తను వేసుకున్న కోటు కనుక చల్లకొయ్యకి తగిలిస్తే, మేకుకు తగిలిస్తే ఏం బయటకు వచ్చింది? కుష్ఠవ్యాధి బయటకు వచ్చింది. బయటకు వచ్చేటప్పుడు కోటు వేసుకొని వస్తున్నాడు. ఇంటికి బాగానే కోటు తగిలిస్తే కుష్ఠవ్యాధి కనపడుతోంది. ఇక్కడ ఉన్నంతసేపు, అందరి ముందు ఉన్నంతసేపు, మనుషులు ఉన్నంతసేపు భక్తి అనే కోటును మనం తగిలించుకొని ఒకరోజు విడిచిపెడతాం. అప్పుడు దేవుని దగ్గర ఉన్నప్పుడు, తీర్పులు నిలబడినప్పుడు నీ కోటు పక్కకు తొలగిపోతే, నీ ముసుగు తొలగిపోతే, నీ డొల్లతనం బయటపడిపోతే ఏమైపోద్దేమో నీ జీవితమో, రేపు నీ భవిష్యత్తు. చైనా దేశంలో అక్కడ ఇల్లు విచిత్రంగా భలేగా ఉంటాయి ఇప్పటికీ కూడాను. మనము సిమెంటు, ఇటుక, ఐరన్ వీటితో బాగా కడతాం స్టాండర్డ్గా. వాళ్ళకున్న అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి చెక్కతో ఇల్లు కడతారు. చెక్కతో 2 స్టేర్లు 3 స్టేర్లు కూడా చెక్కతో కడతారు ఇల్లు. చెక్కతో ఇల్లు కట్టిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో చదలు ఉంటుంది. చదలు చెక్కను తింటుంది. ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు అందమైన ఇంటిలో ఉంటారు. ఇంటి నిండా చాలా అందమైన ఫర్నిచర్ కనపడతా ఉంటుంది, సామాన్లు కనపడతా ఉంటాయి. కానీ చెదలు లోపట చెక్కను తినేస్తూ ఉంటుంది. అది బయటకు కనపడదు. ఎప్పుడైతే చెదలు చెక్కను పూర్తిగా తినేసిందో, ఉన్న ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోద్ది మనుషుల మీద. దాని కింద పడి చచ్చిపోతారు. ఇప్పుడు కూడా చాలామంది జీవితాల్లో జరుగుతుంది ఈ డొల్లతనమే. నీకు తెలుసు నీలో భయంకరమైన లోపము ఉంది, పాపరోగము ఉంది అని తెలిసినప్పటికీ ఆ చెదలకు మందేయకుండా, తెలిసినప్పటికీ కూడా ఆ పాపరోగమును తీసివేసుకోకుండా, దానిని ఒప్పుకొని విడిచిపెట్టకుండా, పైకి మేకపోత గాంభీర్యంలాగా నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా అంటూ డొల్లతనం పైకి చూపిస్తుంటాం. నీ లోపటి ఉన్న చెదలు తినివేయటం మొదలు పెడుతుంది. నీకు తెలుసు నీ ప్రార్థన తగ్గిపోయింది, నీ భక్తి తగ్గిపోయింది, నీ ఆత్మీయత తగ్గిపోయింది, నీ విశ్వాసం తగ్గిపోయిందంటే తినుకుంటూ వస్తున్నాయి. ఏదో పేడ చెదల పుట్టింది నీ మనస్సులో. ఆ పురుగు నీ జీవితంలో ఉన్న మంచి సారవంతమైన చెక్కను, ప్రార్థనా జీవితాన్ని, నీ ఆత్మీయతను, నీ భక్తిని, నీ ప్రేమను, నీ విధేయతను, నీ తగ్గింపు అన్ని తినుకుంటా వస్తుంది. పైకి గాంభీర్యంగా నిలబడ్డావు మనిషిలాగా. ఇంకొంచెం మిగులుందేమో నీ జీవితంలో భక్తి అమైన దాన్ని కూడా పూర్తిగా పురుగు తినేసిందనుకో, కుప్పకూలిపోతావు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యలారా, ఈ పాపరోగానికి మందు నా దగ్గర లేదు. ఈ లోక అంటున్నాడు, ఈ పాపరోగానికి మందు నా దగ్గర లేదు. ఈ పాప రోగమును సైతము కూడా మాన్పివేయగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. పాపరోగాన్ని కూడా ఏం చేయగలడు దేవుడు? పాపరోగమును సైతమును కూడా పరిశుద్ధంగా మార్చగల దేవుడు ప్రభు అయిన క్రీస్తు. చెప్తున్నాడు డాక్టర్ లూకా, నా వల్ల కానిది చాలా ఉన్నాయి భూమి మీద, వాటిని నా దేవుడు చేయగలడు. పౌలు గారు కూడా అదే చెప్పారు. మీరు తెలియకుండా ఆరాధిస్తున్న దైవము ప్రభు అయిన క్రీస్తు అంటూ యేసు క్రీస్తు ప్రభువును పరిచయం చేసి ఏథెన్సు పట్టణాన్ని ప్రభు దగ్గరికి నడిపించాడు. ఒక సామాన్యుడైన ఒక డాక్టర్గా ఉన్న ఒక లూకా యేసు క్రీస్తు ప్రభువాని గురించి తెలుసుకొని, ఆయన నాకంటే మహా గొప్ప డాక్టరు,
ఆయన వల్ల సమస్తము సాధ్యమే, నా వల్ల కానివెన్నో నా దేవుడు చేయగలడు అంటూ మాయ రోగమును గురించి, శారీరక రోగమును గురించి, ఆత్మరోగమును గురించి, పాప రోగమును గురించి, వీటన్నింటికి మెడిసిన్ ఒక్కటే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని యేసు ప్రభుని గొప్ప సాక్ష్యం ఇచ్చి ప్రభు దగ్గరకు జనాలను, ప్రజలను నడిపించాడు. ఈ 2021 సంవత్సరం చివరి నెల వరకు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నిన్ను కాపాడుతూ వచ్చాడు. అంతే. ఈరోజు దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. ఈ సంవత్సరం అంతటిలో ఈ ఒక డాక్టర్ అయిన లూకాలాగా నువ్వు ఎంతమందిని నా దగ్గరికి నడిపించావు? ఈ సంవత్సరం అంతటిలో నా దేవుడున్నాడు, నమ్మదగినవాడు, ఆయన నీ జీవితాన్ని మార్చగలడు, నిన్ను బాగు చేయగలడు, నీ పాప రోగమును సమస్య పోయేలా చేయగలడు, మాయ రోగాన్ని తీసివేయగలడు, ఆత్మీయ రోగాన్ని అణిచివేయగలడు అంటూ నా దేవుడి గురించి నువ్వు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చావు అని భక్తులు అడిగినట్లుగా అడిగితే ఏం చెప్తాం? కాబట్టి మనం నమ్మిన దేవుడు, మన కోసం పుట్టి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనలో ఆత్మరూపిగా ఉన్న దేవుడు, మహా గొప్ప దేవుడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా రారాజుగా రాబోతున్నవాడు, రాబోతున్నది క్రీస్తు సామ్రాజ్యం. ప్రభు చెప్పినట్లుగా దేవుని రాకడలో మనం చాలా దగ్గరలో ఉన్నాం. రోమా ప్రభుత్వంలో యేసు ప్రభువు పుట్టుక ఉంది, ఆయన వచ్చాడు, చెప్పబడిన రీతిగా వచ్చాడు, మరలా వస్తానన్నాడు. ఈ పరిపాలన కాలంలో ఎప్పుడు వస్తాడో తెలియదు. దేవుని రాకడ ఇక మిగిలింది యేసుక్రీస్తు ప్రభు రాజ్యమే, సామ్రాజ్యమే. ఆ రాజ్యంలో దేవుడు ఉంటాడు, దేవునితో పాటుగా నేనుంటాను, నాతో పాటుగా నీవు ఉండగలవా? దేవునితో పాటు ప్రభు నేను ఉంటాను, నేను ఉండాలి, నేనే కాదు నాతో పాటు నా కుటుంబం ఉండాలి, నేనే కాదు పౌలు అంటాడు నా రక్త సంబంధాలందరూ నా దేవునితో ఉండాలి అని ఒక గొప్ప తీర్మానం. ఈరోజు మనం కూడా అలా చక్కటి తీర్మానం చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కాపాడావు ప్రభు నన్ను, నేను ఈ సంవత్సరం అంతట్లో నువ్వు నన్ను కాపాడినందుకు ప్రభువా, ఆ డాక్టర్ గారు మీ దగ్గరికి ఎలాగో అనేక మందిని నడిపించారో, నేను నా ఇంటి వారిని, నా కుటుంబం, నా రక్త సంబంధులు, నా బంధువులందరినీ నాయన పరలోక రాజ్య వారసులుగా చేటుకు నేను నడిపిస్తాను మీ సన్నిధికి అని చక్కటి తీర్మానం చేసుకుందాం. దేవుడి రీతిగా మన కుటుంబంలో మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ఏ కొంచెం అవకాశం ఉన్న పౌలు భక్తుడు ఎలాగైతే దేవుని సువార్తను అందించగలిగాడో, దేవుని దగ్గరికి ఎలాగైతే కొన్ని వందల వేలాది మంది ఆత్మల ప్రభు దగ్గరకు నడిపించగలిగాడో, ఎంతోమంది మహా గొప్ప దేవుని గురించి తెలియక ఆ రోజుల్లో ఉన్నారు. ఈ రోజును కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనమో తెలియక ఎందరో ఉన్నారు. ఎవరి వల్ల కానిది ఆ ఏథెన్స్ పట్టణంలో ఆ మహా గొప్ప దేవుడు ఎలా జరిగిందో, ఆ మహా గొప్ప వైద్యుడైన ఆ డాక్టర్ లూకా ఎలా యేసు ప్రభు గొప్పతనాన్ని తెలుసుకొని అనేకులకు చాటింపు చేశాడో, ఈరోజు ఆ మహా గొప్ప దేవుని యొక్క గొప్పతనము, ఆయన పుట్టుక, ఆయన రక్షణ, ఆయన జీవితము, ఆయన జీవనం, ఆయన మరణం, ఆయన శిలువ విధానము సమస్తాన్ని మనం ఎరిగిన వారం. ఇంతగా దేవుడు మనకు బయలుపరిచినప్పుడు ఎలా ఇంకా మౌనంగా ఉండగలం? ఇంత మహా గొప్ప పరమ వైద్యుడు, ఇంత మహా గొప్ప దేవుని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, విన్నప్పుడు ఎలా మౌనంగా ఇక మనం ఉండగలము? ప్రభా, నేను మాత్రమే కాదు నాయనా, నా కుటుంబం రక్షించబడాలి. నేను మాత్రమే కాదు ప్రభు, నా రక్త సంబంధాలు రక్షించబడాలి. నేను మాత్రమే కాదు, నా గ్రామము, నా ప్రాంతము, నా దేశమంతా రక్షించబడాలి అంటూ చక్కటి తీర్మానం చేసుకొని మనము మన కుటుంబాలను సహితము ప్రభు దగ్గర నడిపించే గొప్ప తీర్మానాన్ని కలిగి ఉందాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడినందుకు ప్రభువుకు మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే అది మన సమర్పణ, మనం సరిచేసుకునే జీవితము, ప్రభువు దగ్గర మరికొన్ని ఆత్మలో నడిపించడము, రక్షించడము. ఏకమించుదాం ప్రార్థనలో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకలాది సంభూతుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, మీ జీవ గ్రంథములో లేఖనాలలో లిఖించబడిన రీతిగా, వ్రాయబడిన రీతిగా మా ప్రభువా, ఈ భూమి మీద ఏ రాజ్యాలు ఎప్పుడు పరిపాలిస్తాయో, ఎప్పుడు మా ప్రభువా మీ రాకడ సంభవిస్తుందో అని బహు వివరంగా చెప్పిన రీతిగా నాయన మేము చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేము చివరి దశలో ఉన్నామని, మీ రాకడకు బహు దగ్గరలో ఉన్నామని మీ వాక్య లేఖన ఆధారాలతో మా ప్రభువా మేము నేర్చుకుంటున్నాం. అందుకు మా ప్రభు మమ్ములను, సంఘమును, సహవాసం, దేశ ప్రజలంతటితో తగురీతికి మీరు సిద్ధపరచండి నాయన. ఏ ఒక్కరు కూడా మా ప్రభు విడిచిపెట్టబడి ఆ భయంకరమైన నరకానికి వెళ్ళిపోక, ప్రతి ఒక్కరు కూడా మా ప్రభు మిమ్మల్ని అంగీకరించి వారి హృదయాలలో మిమ్మల్ని రక్షకుడిగా చేర్చుకొని పాపక్షమాపణ పొంది మా ప్రభు మీ పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరు వారసులే మహాగొప్ప భాగ్యం చేకూర్చండి. ఎందరో ప్రభు మిమ్మల్ని తెలుసుకుంటున్నారు నాయన. జ్ఞానులు సహితము మిమ్మల్ని తెలుసుకొని వెదకుకుంటూ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆరాధించారు. డాక్టర్లు, గొప్ప గొప్ప వేదాంతులు, విద్య కలిగిన వారు, జ్ఞానవంతులు, తత్వవేత్తకులు ఎందరో మా ప్రభు మిమ్మల్ని తెలుసుకుంటున్నారు నాయన.
ఈరోజు ప్రభా మిమ్మల్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేశారు. ఇంకను తెలుసుకునే వాళ్ళు, మిమ్మల్ని గురించిన సత్యము ఎరగనే వాళ్ళు ఎందరైతే ఉన్నారో అటు ప్రతి ఒక్కరు కూడా మా ప్రభా మీరు నిజదేవుడని, రక్షకుడని, పాప విమోచకుడని, పాప పరిహారకుడని తెలుసుకొని మీ నామందు విశ్వాసం ఉంచి రక్షణ పొందే భాగ్యాన్ని మా దేశ ప్రజలందరికీ దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.